యూటీఎఫ్ తెనాలి పట్టణ శాఖ నూతన కౌన్సిల్ను ఎన్నుకున్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తెనాలి పట్టణ శాఖ నూతన కౌన్సిల్ అధ్యక్షులుగా పి సౌజన్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా షేక్ కరీముల్లాను ఎన్నుకున్నారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈ ఎన్నిక జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ ఆదినారాయణ, దౌలా సాంబశివరావు, కరీముల్లా, అహ్మద్ హుస్సేన్, కోటి సుందర్రావు చక్రవర్తి, కెఎస్ ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మన సెప్టెంబర్ 1వ తారీఖున వెలువరించినటువంటి తీర్పులో ప్రత్యేకించి 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలని, అలా టెట్ క్వాలిఫై కాకపోతే భవిష్యత్తులో ప్రమోషన్స్ కూడా ఇవ్వమని చెప్పేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి దాన్ని సవరణ చేస్తూ రివ్యూ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేయాలని చెప్పి యూటీఎఫ్గా కోరుతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ విధమైనటువంటి ప్రాతినిధ్యం చేశాం. వారు రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అటువైపు కదలకలేదు. కనుక వెంటనే విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ వేసేదానికోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే 2010 కంటే ముందు 2010లో వచ్చినటువంటి ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని కూడా అవసరమైతే పార్లమెంట్లో సవరణ చేసేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. రెండోది, ఈ లోపు రివ్యూ పిటిషన్ వేసేదానికోసం ఎస్టీఎఫ్ఐగా యూటీఎఫ్గా ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి ఎస్టీఎఫ్ఐ ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. అందుకని ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో తగు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంచనాతోటి యూటీఎఫ్ ఉంది. అలాగే ఆర్టీ యాక్ట్లో సవరణ చేసేదానికోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసేదానికోసం ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం డిసెంబర్లో 8-9 తారీఖుల్లో పాత తాలూకా కేంద్రంలోనూ, డిసెంబర్ 18వ తారీఖున జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు చేస్తాం ఉన్నాం. అప్పటికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 29వ తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీలో చలో పార్లమెంటు మార్చి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఈ టెట్కి సంబంధించి ప్రభుత్వం తగు సూచనలు, తగు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో టీములని చెప్పేసి 10 మందిని 15 మందిని టీములుగా, ఏకోపాధ్యాయ పాఠశాలలో 4 పిల్లలు ఉన్నటువంటి పాఠశాలల్లో ఒక టీచర్ పనిచేస్తూ ఉంటే 10 మంది టీములు వెళ్ళి ఏం చేస్తారు ఆ స్కూల్లో? మరి ఈ విధంగా అసంబద్ధంగా, అర్థం లేని విధంగా ఈ తనిఖీల పేరుతోటి, ఈ సందర్శనల పేరుతోటి మరి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలను ఒకసారి పునరాలోచించుకొని మరి ఉపాధ్యాయులతోటి, సంఘాలతోటి, తల్లిదండ్రులతోటి అందరితోటి కలిసి ఈ బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా లేకుండా నాణ్యమైన విద్యని విద్యార్థులకి అందటానికి కావలసినటువంటి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా